హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. మీరు చూస్తున్న తెలుగు టెక్ లాజిక్స్. ఇవాళ వీడియోలో మనం వచ్చరికి 15,000 రూపాయలలోపు ఏ ఫోన్ కొనాలో చూద్దాం. సో ఈ వీడియో నేను ఏప్రిల్ రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో 2 months బ్యాక్ నేను ఆల్రెడీ ఒక వీడియోతో చేశాను. సో మనం 15,000 రూపాయల్లో ఈ ఫోన్ తీసుకోవాలని చెప్పేసి అయితే ఈ వీడియో వచ్చరికి నెక్స్ట్ 2 months వరకు అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ప్రజెంట్ మనకి 15,000 రూపాయల లోపు అవైలబుల్ ఉన్న బెస్ట్ మొబైల్స్ ఏ ఉన్నాయో వాటి మాత్రమే నేను చెప్తున్నాను అనమాట. ఈ వీడియోలో వచ్చరికి ఒక మొబైల్ నేను చెప్పట్లేదంటే దాని అర్థం ఏంటంటే అది ఆ ప్రైస్కి వర్త్ కాదనమాట. సో అందుకే నేను కొన్ని మొబైల్స్ అయితే ఇంక్లూడ్ చేయట్లేదు. మళ్ళీ మీరు కామెంట్స్లో ఆ మొబైల్స్ మీరు ఎందుకు చెప్పలేదు బ్రో అని చెప్పేసి మాత్రం అడగొద్దు. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏవైతే మొబైల్స్ చెప్తున్నానో అవే మీకు 15,000 రూపాయలలోపు బెస్ట్ మొబైల్స్ అనమాట ప్రజెంట్ ఉన్న మార్కెట్లో అయితే. ఒకవేళ మీరు 15,000 రూపాయలలోపు కొనే ఉద్దేశం ఉంటే ఈ మొబైల్స్ మాత్రమే కొనండి. 13,500 రూపాయలకి ఐక్యూ నుంచి ఐక్యూ ZNX అయితే వస్తుంది. అలాగే వివో నుంచి వివో T4X వస్తుంది. ఈ రెండు ఫోన్స్ రీబ్రాండ్ చేసి తీసుకుని వచ్చారు. ఒకటే బ్రాండ్ కిందకైతే వస్తాయన్నమాట. ఐక్యూ వచ్చరికి మీకు అమెజాన్లో దొరుకుతుంది, వివో వచ్చరికి ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. ఈ ఫోన్లో మనకి MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.67 inch 120Hz డిస్ప్లే అయితే ఉంటుంది. 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 44 watts కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే ఫ్రంట్ వచ్చరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మనకి 13,500 రూపాయలకి ఈ ఫోన్స్ అయితే వస్తున్నాయి. బిలో 14,000 రూపాయల లోపు ఎవరైతే ఒక ఫోన్ కోసం చూస్తున్నారో అక్కడ ఇది ఒక మంచి ఛాన్స్ అయితే అవుతుంది. సో నా వరకు ఇందులో మీకు AMOLED డిస్ప్లే అయితే ఉండదు. ఎవరైతే ఒక మంచి బ్యాటరీ బ్యాకప్ ఉన్న ఫోన్ కోసం చూస్తున్నారో దానికి మాత్రం ఈ ఫోన్ సెట్ అవుతుంది. మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ ఫోన్ కొంచెం వెనక అయితే ఉంటుందన్నమాట. పోకో నుంచి కూడా ఒక ఫోన్ వస్తుంది, పోకో M7 Pro. ఈ ఫోన్ కూడా మనకి 14,000 రూపాయల లోపే వస్తుంది. ఈ ఫోన్లో 6.67 inch 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే MediaTek Dimensity 7025 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ఫోన్లో ప్రాసెసర్ అనేది కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్కి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ LVD సెన్సార్తో వస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. LVD సెన్సార్తో 15,000 రూపాయల లోపు ఏ ఫోన్ రావట్లేదు. అలాగే ఫ్రంట్ వచ్చరికి 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watts అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 14,000 రూపాయలకైతే ఈ ఫోన్ వస్తుంది. ఒకవేళ మీకు AMOLED డిస్ప్లేతో 14,000 రూపాయలకి ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే పోకో M7 Pro మీకు బెస్ట్ ఆప్షన్ ఆ ప్రైస్కి. ఇంకా రియల్మీ నుంచి ఒక ఫోన్ వస్తుంది, రియల్మీ P3 అని చెప్పేసి 15,000 రూపాయలకి ఈ ఫోన్ అయితే వస్తుంది. దీని ప్రైస్ ఒక 500 అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుందన్నమాట. సో అదంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఈ ఫోన్లో చాలా స్పెక్స్ అయితే మీకు చాలా మంచిగా ఆఫర్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే 6.7 inch 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చరికి 60 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్లో మీకు IP68 అలాగే 69 రేటింగ్తో వస్తుంది. 15,000 రూపాయలకి ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో అయితే. నన్ను కళ్ళు మూసుకొని 15,000 రూపాయల్లో ఏ ఫోన్ కొంటామని అడిగితే మాత్రం నేను రియల్మీ P3 అని చెప్తాను అనమాట. అంత బాగుంటుంది ఆ ప్రైస్కి ఫోన్ అనేది. చాలా మంచి స్పెక్స్ అయితే ఆఫర్ చేస్తుంది. ఒకవేళ 15,000 రూపాయలకి ఒక మంచి ఫోన్ కోసం చూస్తున్నారు అనుకోండి, మీకు రియల్మీ P3 బెస్ట్ ఆప్షన్ ఆ ప్రైస్కి. అండ్ రీసెంట్గా ఇన్ఫినిక్స్ నుంచి ఒక ఫోన్ అయితే లాంచ్ అయింది 15,000 రూపాయలకి. ఈ ఫోన్ 14,990 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. ఈ ఫోన్ వచ్చరికి ఇన్ఫినిక్స్ Note 50S 5G Plus అనమాట. సో పేరు అయితే చాలా పెద్దగా పెట్టేశారు. ఈ ఫోన్లో MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్తో వస్తుంది. 6.78 inch 144Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు 3D కర్వ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. 15,000 రూపాయలకి మీకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది ఆ ప్రైస్కి. అలాగే బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ వచ్చరికి 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ ఫోన్లో మీకు AI ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. సో 15,000 రూపాయలలోపు వీళ్ళు చాలా AI ఫీచర్స్ అనేది ఈ ఫోన్లో ఇంక్లూడ్ చేశారు. సో మీకు బ్రాండ్ అనేది పక్కన పెడితే ఆ ప్రైస్కి ది బెస్ట్ ఫోన్ అయితే అని చెప్పొచ్చు అనమాట. సో అన్ని స్పెక్స్ చాలా బాగుంటాయి. మనకి ఏదైతే ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఉండే కొన్ని అడిషనల్గా ఉంటాయి కదా AI ఫీచర్స్ అనేవి, అవన్నీ మీకు ఇందులో ఇంక్లూడ్ చేశారనమాట. సో చాలా బాగుంటుంది ఈ AI ఫీచర్స్ అనేవి. మీకు డైలీ లైఫ్ అయితే బాగా యూజ్ అవుతాయి అనమాట. 15,000 రూపాయలలోపు ఒక మంచి ఫోన్ కోసం చూస్తున్నారు అనుకోండి, ఇన్ఫినిక్స్ కూడా ఒక మంచి ఫోన్ అవుతుంది. మీకు బ్రాండ్ వాల్యూతో అంత పని లేదనుకుంటే ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ Note 50X అని చెప్పేసి ఇది మీకు 11,900 అయితే వస్తుంది. ఈ ఫోన్లో MediaTek Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 15,000 దగ్గర ఉండాల్సిన ప్రాసెసర్ మీకు 12,000 రూపాయల లోపు తీసుకుని వచ్చారు. సో కాకపోతే డిస్ప్లే అనేది కాంప్రమైజ్ చేశారు. 6.7 inch HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు IPS ప్యానల్ అనమాట. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 12,000 రూపాయలలోపు ఒక మంచి ఫోన్ కోసం చూస్తున్నారు అనుకోండి, అక్కడ మీకు ఇన్ఫినిక్స్ Note 50S కూడా మీకు చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది ఆ ప్రైస్కి. ఒకవేళ మీరు సామ్సంగ్ లవర్ అయితే 15,000 రూపాయల దగ్గర మీకు ఒక సామ్సంగ్ ఫోన్ కోసం మీరు చూస్తున్నారు అనుకోండి, అక్కడ మీకు సామ్సంగ్ నుంచి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సామ్సంగ్ M35 5G అలాగే సామ్సంగ్ M16 అనమాట. సో ఈ 2 ఫోన్స్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో 2 బాగానే ఉంటాయి. ఒకటి Exynos ప్రాసెసర్తో వస్తుంది, ఒకటి MediaTek ప్రాసెసర్తో వస్తుంది. సో సామ్సంగ్ M16లో వచ్చరికి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. M16 F16 2 ఫోన్స్ ఒకటే. అలాగే ఈ ఫోన్లో 25 watts సపోర్ట్ చేస్తుంది. మీకు రెండిట్లో సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే సామ్సంగ్ లవర్స్ ఉన్నారు వాళ్ళు మాత్రమే ఈ ఫోన్ కొనండి. ఎందుకంటే మీరు అడిషనల్గా మళ్ళీ ఛార్జర్ అయితే కొనాల్సి ఉంటుంది. బాక్స్లో మీకు ఛార్జర్ ఇవ్వరు. 15,000 రూపాయలు మీకు ఈ ఫోన్కి పెట్టాలి. మళ్ళీ 1,500 మీరు సపరేట్గా అయితే
ఛార్జర్ కోసం అయితే పెట్టాలి. అప్పుడు మీకు 16,500 దాకా అయితే వెళ్తుంది బిల్ అనేది. సో ఒకవేళ మీరు చూసుకోండి, మీకు సామ్సంగ్ నుంచే కావాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోండి, లేకపోతే మీరు రియల్మీ P3 తీసుకోండి. 15,000 రూపాయలకి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 12,000 దగ్గర మీకు ఇన్ఫినిక్స్ Note 50s అయితే బాగుంటుంది. సో నా ఆప్షన్స్ అయితే ఇవన్నమాట 15,000 రూపాయల లోపు అయితే. నా వీడియో మీకు అంతకంటే హెల్ప్ అయింది అనుకున్నాను. ఒకవేళ నా వీడియో మీకు హెల్ప్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఒక 3 to 4 వీడియోస్ చూడండి అనమాట, ప్రీవియస్ వీడియోస్ అనేవి. సో నా దగ్గర కంటెంట్ ఉంది, మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే చేయకండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఒక కొత్త క్వాలిటీ కంటెంట్ వీడియోకి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ సీన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ దిస్ అరుణ్ సైన్ గో బాబెనో అండ్ జై హింద్.